అందరికి శనార్థి. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా అరుచుకుందాం. చూస్తూనే ఉండదు మన ఏఎన్ఎన్. ఇక ముందుగాల దా మహాపత్రిక. ఒక్కో మహిళా అకౌంటులో 10,000. ఎందుకంటే మరి ఇక కథ బీహార్ కథ. ఇక మరి ఆడక్కల పట్టుకుంటేనే మొగోళ్ళం కూడా తోక వచ్చి ఆడిస్తారు. గుంజగా 10,000 అకౌంట్లో పడ్డాయి. పండుగ ఉగనే చేసుకున్నావా? దసరా పండుగ ఉగనే బొక్కలు కొరికినవా? ఉగనే ఇక మరి కోల్యాగా దేశం పెద్ద కోల్యాగా ఇప్పుడు ఆడక్కలకు 10,000 రూపాయలు అకౌంట్లల్లో టకా టకా వేస్తుంటాట. బీహార్ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ కొత్త పథకం ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభం. చూస్తుర్రా కథ ఎట్లా ఉందో ముద్దుగా. ఇక బీహార్ కూడా నా చేతులకు రావాలి, బీహారు పగ్గాలు కూడా నా చేతులకే రావాలని ఎలక్షన్ల ముందర కోల్యాగా గింత రామసక్కని వేసింది. అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా. అమ్ము జడ్చెల్ల కోల్యాగా ఇది జంగు సైరనే ఊస్తుందిగా కోల్యాగా. ఆదివారం ఉదయం 11 గంటల్లోగా కంపెనీ మూసేయాలి. జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. ఎవరిదన్నా ఉందా? జడ్చర్ల నెంబర్ ఉందా? పిల్ల ఎవరిదన్నా? ఎందుకని మరి ఏంది ఏం కథ అనేది కోల్యాగా బాగా తారాడుతుంది. జడ్చర్ల జడ్చర్లలో నెంబర్ ఎవరిది లేనట్టుందిగా. చూద్దాం మరి కోల్యాగా అమ్మాయి ఏందో చూద్దాము. ఏమంటుంది, ఇట్ట సంగతి, ఎందుకోసం తగల పెడతా అంటుండు. దా రావో పిల్లగా వచ్చిండు. ఆదివారం ఉదయం 11 గంటల్లోగా కంపెనీ మూసేయాలి. జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగులబెడతానంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోలేపల్లి సెజ్లోని శిల్ప అరబిందో కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లాలని, అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీంతో సొంత ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మరోసారి హెచ్చరించారు. జడ్చర్ల ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ కలుషిత నీరు వదులుతుందని, రైతుల పొలాలు దెబ్బతింటున్నాయని అనేకసార్లు ప్రభుత్వానికి పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశానన్నారు. ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? కంపెనీ యాజమాన్యంతో పొల్యూషన్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారా? లోపలి కథ మరి ఏమైనా నడిచినా ఏంది? ఒక్కరోజు సమయం ఇస్తున్నా, కంపెనీని మూసివేయకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగులబెడతానని ఆయన హెచ్చరించారు. ఇక మరి కలుషిత నీళ్ళు, ఇప్పటికే పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, ఏమంటారు చూడు, మన కారం కల్తీ, పసుపు కల్తీ, అరొకటి కల్తీ, ఆఖరికి వస్తున్న కల్లా మనిషి మెదడు కూడా కల్తీ. ఇక ఇప్పుడు కలుషిత నీరు, ఇక ఈ కెమికల్ నీళ్ళు పాడైపోను, అవి భూమిలోకి వెళ్ళి ఇంకి అట్లా జ్వరబడి పాతాళమున కలిసి ఇక ఆ నీళ్ళు కెమికల్ నీళ్ళు మళ్ళీ బోర్ల ద్వారా పైకి వస్తే పంట పొలాలు పగ్గం పాడైపోతున్నాయి. ఎర్రగా నక్కనెత్తురు. ఇదిగా మన యాదాద్రి భువనగిరి జిల్లా సౌటుపాలు శివార్లనైతే ఇక నీకెందుకు అసలు గర్భిణీలకేమో గర్భం ఉంటలేదు, ఆడోళ్ళకు అంతా పొగ, ఆ నీళ్ళు, ఆ గాలి కలుషితమయ్యి, నీళ్ళు కలుషితమయ్యి పంట పొలాలేమో నక్కనెత్తులో ఎర్రగా అవుతున్నాయి.
ఇక చర్మ రోగాలు ఆ గాలి ఆ పొగ అలా కలిసి ఆ గాలికి ఇక చర్మ రోగాలు మొత్తం దద్దులు ఇంతలా బెందులు వాళ్ళకు పాపం. ఇక మరి ఇక్కడ కూడా అదే కథ అవుతున్నట్టుంది. అందుకనే కోజాగా ఉరుకులో పెడుతుంది. ఇక ఆ గాలి ద్వారా అవి పీల్చుకుంటే ఊపిరితిత్తులలో మొత్తం నల్లగా బొగ్గు అవుతుంది అన్న ఊపిరితిత్తులు నల్లగా. శ్వాస పీల్చుకుంటాం కదా, ఇక పీల్చుకున్నప్పుడల్లా ఇంత పోతుంది లోపలికి. ఇక దమ్ము దగ్గు దాఖాన పోతే ఆయన కడుపు చల్లకుండా ఆయన సిట్టి చల్లకుండా ఇన్ని రాస్తాడు మందులు. ఇక ఆదికి 10,000 15,000 20,000. ఇంకేమనంటే నీకు స్కానింగ్లు చేయాలి, ఇంకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ పరీక్ష ఈ పరీక్ష. ఇక దాఖానలో పోతే కథ ఎట్లా ఉంటుందో ఎరికే అందరికీ. ఇక ఇక్కడ కూడా గసవంటి కథే నడుస్తుంది. ప్రజల ప్రాణాలతోటి చెలగాడమాడుతుర్రా. మరి పొల్యూషన్ బోర్డు ఎందుకని పండుకుంటుంది జ్వరపాట ఇనుకుంటా అనేది కూడా చూద్దాం. మరి ఓనాడు మనం కూడా పోయే ప్రయత్నం చేద్దాం పొల్యూషన్ బోర్డు కాడికి. మరి ఈ కథ ఏంది? జడ్చెర్ల కోల్లాగా జంగు సైరన్ ఊతుంది సారు. మరి మీరేదో సప్పులేదు సడలేదట, మొత్తం పక్కేసి పండబెట్టిరట ఈ సమస్యని. మరి ఏం సంగతి అని ఓనాడు పోయి అడుగుతా. పొల్యూషన్ బోర్డు కథ అట్లా ఉంది, ఇక ఈయన కథ ఇట్లా ఉంది. జనాలు ఇప్పుడు అక్కడ ఇబ్బంది పడుతున్నట్టు. స్మగుళ్ళు చేసిన కార్లలో కారు పార్టీ నడుస్తుందా? బసరత్ ఖాన్ కారుకు కేటీఆర్కు లింకులపై దర్యాప్తు చేయాలి. కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు. ఏమనడో ఇందాం ఒకసారి దా. కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో నిందితుడు బసరత్ ఖాన్పై ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించడాన్ని బండి సంజయ్ స్వాగతించారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో అహ్మదాబాద్ డిఆర్ఐ అరెస్టు చేసిన ఈడీ కేసులో ఉన్న నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కారులో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు అని బండెద్దు ప్రశ్నించింది. ల్యాండ్ క్రూజర్ కారుని కేటీఆర్ మార్కెట్ ప్రైస్కి కొన్నారా, అండర్ వాల్యూడ్ ధరకు కొన్నారా, కేసీఆర్ ఫ్యామిలీతో లింకు ఉన్న కంపెనీల వాళ్ళ పేరును కారు ఎందుకు రిజిస్టర్ అయ్యిందంటూ ప్రశ్నలు వదిలిపెట్టిండట. స్మగుల్డ్ చేసిన కార్లలో కారు పార్టీ నడుస్తుందా? నిజాలు బయటికి రావాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని బండి సంజయ్ ఇక మరి అగ్గి మీద గుగ్గినమవుతుండులా. చూడాలి మరి ఈ కథ ఎట్టవుతుంది, ఎందాకపోతుంది, దీని మీద వాళ్ళు ఏమంటారు. ఇకపోతే జూబ్లీ హిల్స్ హీట్ బాగా వేడవుతుంది. ఏది రాజకీయ వేడి. ఇక ఒక్కొక్క పార్టీలో బాగానే కోల్యాగలు తారాడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ నవీన్ కోల్యాగా, మళ్ళీ పోతే అంజన్ కుమార్ కోల్యాగాట, ఇంకెవరో కొత్త నిర్ణయాల మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం నింపేసిందట. ఏడు కాడికి బుడపొరగాలు కనుక బొమ్మలు దింపి పుస్తకాలకు అతికేసినట్టు ఏడ పడితే ఆయన్ని అతికేసిందట. ఎవరు ఆమె? విజయలక్ష్మి. ఇక మళ్ళీ పోతే విజయారెడ్డి అట దానం కోల్యా కూడా దారాడుతుందట. నిజమేనా పిల్ల? దానం నాగేందర్ కోల్యా కూడా తారాడుతుందట. మళ్ళీ పోతే ఇంకెవరో వింటే అది మన సిఎన్ రెడ్డి కోల్యా కూడా దారాడుతుందట. ఏమో ఆ కోల్యా మీద ఏదో ఒకటి మురళిగౌడు వరకు అది కూడా దారాడుతుందట. సందులో బొందులో అది కూడా బాగానే అయ్యో పంచుతుందట. ఇకపోతే సిఎన్ రెడ్డి కోల్యాగా ఏదో కబ్జా అది ఇది అంటుర్రు. ఏదో నడుస్తుంది కథ అనేది కూడా మరి బయటకు వస్తుంది. ఇకపోతే ఇంకెవరు ఏడేది కోల్యాగారు దారాడుతున్నట్టు కొడుతుంది. ఇక మరి ఎట్లయితుందో ఏం కదా. కానీ ఇక నవీన్ కోల్యాగా జర మొన్న ఓటు బాగా గుంజుకొచ్చిందిగా.
బాగానే చీల్చుకొని వచ్చింది. 40,000 ఓటు గుంజుకొచ్చింది కాబట్టి పుసుకున ఈ కోజాగని మనం జర్రంతా మరి దగ్గరికి కట్టేసి దూరం మేతేస్తే మళ్ళీ ఆ కోజాగా రేపు కాడెత్తేసి మళ్ళీ ఏమైనా పొగ పెడుతుందా ఇందులో గండి అని అనుకుంటున్నారు. మరి మొత్తానికైతే నవీన్ కోజాగా దిక్కే జర ఎక్కువ మొగ్గు చూపుతుంది. చూడాలి మరి ఎట్టెట్టద్దో ఏం కథ. ఇక పోతే ఆల్రెడీ రాములు అయితే మొత్తం ప్రకటించిండు సునీతని. ఇక మరి సునీతకు సానుభూతికి ఓట్లు పడతాయి అన్న ఆలోచన మీద ఉన్నట్టు కొడుతుంది. ఇంకా ఇంతో అంతో ఆడ దొరికితే ఆడ సందు దొరికితే దాన్ని మొత్తం ఇప్పుడు రాములు కోజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మూత మోగిస్తుండ అట. ఎందుకంటే గతంలో రేవంతమయ్య సోషల్ మీడియాతోనే ముఖ్యమంత్రి అయ్యిందని దాని గుండెలో బాగా నాటకపోయింది రాములకు. ఇప్పుడు అందుకనే సోషల్ మీడియాకు మొత్తం సకదనంగా మూత మోగిస్తుండట. ఇక ఎంత 100 మందికి ఒక మనిషి ఒక లీడర్, 100 మందికి ఒక లీడర్ పెట్టిండు రాములు అనేది కూడా నడుస్తుంది. ఆ లీడరే ఆ 100 మందిని ఇక ఎట్లా ఏంది ఏం కథ, తింటారా పంటారా తాగుతారా ఉంటారా ఏడికి పోతుర్రు ఏం చేస్తుర్రు ఏం కథ, మన కథ ఏంది మన భాగవతం ఏంది, ఇగో ఇట్లా రోజు మందలింపు. 100 మందికి ఒక లీడర్ని పెట్టి అప్పుడే చిన్నగా లోపడంగా కథ నడిపిస్తుండు అనేది గుసగుస. ఇక కాంగ్రెస్ కోల్యాలి ఇంకా ఎక్కడ తేలేదు. మరి ఇవాళ రేపట్లో మరి ఇక ప్రకటన అవుతుందేమో అనేది కూడా. ఇక బీజేపీ కోల్యాలు ఎవరు పిరా, ఆయన లంకల దీపక్ ఉన్నట్టుంది కోల్యాగా, అది దారాడుతుంది. మళ్ళీ పోతే ఇంకోలు పేర్లు కూడా వినపడుతున్నాయి కానీ మరి ఇక చూడాలి. మొత్తానికైతే ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇంత ముసురు పడ్డా నిన్నయాల ఎడతెరిపి లేకుండా ఇక మూలకు ఉండాల్సిన ఆనదేవుడు మొత్తం రెక్కలు ఇప్పుకొని తందానే అంటే తానే అని ఆట ఆడుతుండు. ఆనదేవుడు చల్లగా చేసిండు కానీ జూబ్లీ హిల్స్ మాత్రం చల్లగా లేదు, ఎచ్చగా. ఇగో ఈ గొంగడి మీదేసుకుంటే ఎంత ఎచ్చగా ఉంటుందో అంత ఎచ్చగా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్. చూడాలి మరి రాజకీయ వేడి మరి ఏం చేస్తుందో ఏం కథో. ఇప్పుడు భారతదేశం మొత్తం ఇటే చూస్తుంది. ఇక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జిజ్జు ఇప్పుడు కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి మాదే గెలుపు అని. మరి ఎటువంటి ఉపాయము, ఏ రకంగా ఉపాయము, ఎట్లా జిమ్మిక్కులు, ఎట్లా ఎత్తుగడలు, ఏ వేస్తే మనం బయటపడతాం అనేది కూడా కోయిలాగలు లోపల బదులుకుంటున్నట్టు కొడుతుంది. చూడాలి మరి జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగరబోతుంది ఏంటి ఏం కథ అనేది చూద్దాం. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్, జూన్లోనే చెప్పిన మహాపత్రిక. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు, షెడ్యూల్ నాడే ప్రకటించే అవకాశం. ఇక చూస్తున్నానులో నేను అన్నదే అయింది. జూబ్లీ హిల్స్పై కేటీఆర్, హరీష్ అలీ, సబితా పద్మారావులతో కేసీఆర్ కీలక సమావేశం. జూబ్లీ హిల్స్ రాజకీయాలు వేడెక్కాయి. షెడ్యూల్కు గడువు సమీపించిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో అభ్యర్థి పేరును పార్టీ వెల్లడించింది. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇక పోతే బీర్లా ఐలేపై మందుల సామేలు ఫైర్. ఇదొక పంచాది, ఇంటి పంచాది. లకమా నల్గొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే, అధికార పార్టీలో అలజడి. ఏంది పంచాది అరుచుకుందాం ఒకసారి. అమ్మా పంచాది బాగానే అవుతున్నట్టుందిగా. ఎవరు చేద్దాం పోను, బీర్లా ఐలేకే చేద్దాం. మేము ఉండవు పెద్ద మనిషి. Your calling is out of network coverage area. Please try later. కరవకుంటుగా అయిందిగా. కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు, దయచేసి కొంత సమయం. ఏంది ఎవరు అడగాలి? ఓ పిల్లగా బీర్లో ఫోన్ కలుస్తలేదు ఏంది, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటుంది. ఓ అమ్మా
ఎవరు చేయాలి మరి ఇప్పుడు ఫోను మతలావు దొరకాలి అది పంచాయతీ ఎందుకు ఈ పంచాయతీ అనేది సావేరు కోరియాగా అది ఏడు ఉందో ఈ పక్క పాయింట్ కోరియాగా ఉంది ఇది భువనగిరిది భువనగిరి కోరియాగే మోహన్ బాబు దీని రుస్తాపూర్ ఈ కోయిలాగా భువనగిరిది జర ఆయనకర తిరుగుతుంది బాగానే గుట్ట అట్ట పడి తిరుగుతుంది ఏంది పంచాది వాళ్ళ తీరా ఎలక్షన్ల ముందర నమస్తే ఓ పిల్లగా అన్నా గుడ్ మార్నింగ్. శనార్థి తాత యాడున్నావు అన్న ఊర్లోనే ఉన్నానే. షాద్ అయినవా? తాగలేనా, ఇప్పుడే లేచిన, రాత్రి లేట్ అయింది. ఓ నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు పిల్లగో? అన్న లైవ్లో ఉన్నావు. ఏం లేదు తాత, ఇది తీర పోయి స్థానిక సంస్థల కథ ముందర భాగవతం ముందేసుకునేవే బీర్లైలేకు సామేలకు పంచాయతీ అవుతుందట. ఏంది పంచాయతీ? పంచాయతీ ఏముందన్న, పంచాయతీ ఏం లేదు. కోయిలాగా ఎగురుతుంది మొత్తం మైకుల ముందర. ఏం లేదన్నా. ఓ ఏం లేదు పంచాయతీ ఏముంది. మరి ఒక చెప్పబుద్ధి అవుతలేదా తాతతో? ఏం లేదన్నా. ఏదో మదర్ డైరీ ఎలక్షన్లలో ఎన్నికలలో ఏదో వాళ్ళతో బీఆర్ఎస్ కోయిలాగలతో ఏదో తోక చుట్టమని ఏదో ఇది చేసి బీఆర్ఎస్ కోయిలాగలతో రాసుకొని పూసుకొని అటు మలిపిండు తోక చుట్టాలకు అనేది కథ నడుస్తుంది. ఆ కోయిలాగ శంగశంగి ఊరుతుంది. ఏమన్నా మరి దాని గురించి నాకు తెలియదు క్లారిటీగా. అంతేనా తాత? సరే సరే శనార్థి కోయిలాగా భయపడుతుంది. పుసుకుని ఏమన్నా అంటే మళ్ళీ నన్ను ఏడా ఇది చేస్తారో ఏం కథ అనేది. మరి పోయి ఇది ఓట్ల పండుగ ముందర ఏం క్రాంతి పుసుకున ఏమన్నా నోరు నాలుగే పాడిగాను కూర్చుందా నడవలేని నాలుగే పుసుక్కున ఏమన్నా అంటే రేపు పొద్దుగాల అమ్మ ఏమో చెప్పినవరా బచ్చిగా నరసయ్య తాతకు నీ సంగతి ఏందిరా అని మన నన్నేడ వదలబడతారు అని ఆయన భయం ఆయనకే ఉంది. ఇది కోయిలా అయమనేది ఇది ఉత్తుతుంది ఏం కాదు. ఇది అయమంటే దీనికి అందరికే కానీ పంచాయతీ ఇప్పుడు ఇక ఆట నాకాశమే ఇట నాకాశమే సప్పుడుగా తోక ముడుచుకొని మూల పండుకుందే ఉత్తమం అని కోయిలాగా అనుకున్నట్టు కొడుతుంది. సరే మొత్తానికి ఎట్టడ సంగతి మరి ఈ సామేలు కోయిలాగా ఎందుకని మరి ఈ రకంగా ఎగురుతుందో ఒక్కసారి అరుచుకుందాము. రెండా ఇగో వచ్చింది కోయిలాగా. బీర్లా ఐలేపై మందుల సామేలు ఫైర్. నల్లగొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే, అధికార పార్టీలో అలజడి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలేపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లాలో నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని బీర్లా ఐలేను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. తమ బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయొద్దని ఫైర్ అయ్యారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్మగాలి, కాంగ్రెస్ పార్టీ ఓడితే కార్యకర్తలే ఆయనకు బుద్ధి చెబుతారంటూ మందుల సామేలు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. వీటికి ఏంది భాగవతము? ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు సామేలు చెప్పారు. మీడియా ముందే పిసిసి చీఫ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సామేలు వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒకే జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఇక మరి ఉత్కంఠ నెలకొంది అనేది రాసుకొచ్చారు మహాపత్రికల. మరి పంచాయతీ చల్లకుండా మరి ఎట్లా చల్లారుతుంది, ఏంది ఏం కథ? పోయి ఓట్ల పండుగ ముందర పెట్టుకుంటారు మరి వీళ్ళు పంచాయతీ.
ఏమన్నా మోత్కూరు కోడి ఏమన్నా లైన్లోకి వస్తా అయిపోయాగా మోత్కూరు కోడియాగలు ఇక దాని ఫోన్ కలవది ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడియాగ ఉంది దీనికి ఫోన్ చేస్తే ఏమంటారు గిన్నె నీళ్ళేవు దూపు అవుతుంది వేరేక మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా అమ్మో ఈయన కూడా ఫోను బిజీ అంటుంది ఏమే ఇంకొక person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సరే కోళ్ళాక ఫోన్ లేపుతలేదే ఒక ముచ్చట అరుచుకుందాం సరే బిజీ వస్తుంది మళ్ళీ వస్తే అరుచుకుందాం ఫోన్ చేస్తే అరుచుకుందాం ఇంకేముందిగా తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ కోళ్ళాగా అక్టోబర్ 1న తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరణ 1 తారీఖు తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ 1వ తేదీన శివధర్ రెడ్డి తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు మంచిదే బీసీలకు 42% రిజర్వేషన్లు చెప్పినట్లే జీవో విడుదల చేసిన రేవంత్ సర్కార్ నేడు సిఎస్ డీజీపీతో ఎన్నికల సంఘం కీలక సమావేశం ఈరోజు లేదా రేపు షెడ్యూల్ ప్రకటించే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది వందే భారత్ రైలులాగా ఉర్రబెట్టిస్తుంది ఈ దిశగా బీసీలకు 42% రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఇక మూతి కాడికి వచ్చింది ఇక ఎప్పుడో ఓట్ల పండుగ ఎప్పుడో అని ఈ నాంగునే కోళ్ళాగలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక నిన్ననే మనం కృష్ణానగర్ పోతే భాగవతం ఎట్లా బయటపడ్డది నువ్వు ఏంది పిల్లగా ఈ వరద ఇది 30-40 ఏళ్ళ తాత ఇట్లా ఉండబట్టి మరి ఎట్లా దీనికి లోపలంగా పైపో వేసి ఎక్కడ నూకితే పోతాయి కానీ నీళ్ళు అంటే కరెక్టే మరి ఓట పండుగ ఎట్ట చేస్తున్నారు ఏంది ఏం కథ అంటే ఏముంది తాత అంతా ఇక ఈ రకంగా జనం తయారైనాక 1-2 రోజులు మూతి మీద పోసి 10 రూపాయలు చేతులు పెట్టగానే సంకలు గుద్దుకొని ఇక 2 రోజులు పండుగ చిన్న పండుగ కాదు ఇక మళ్ళీ 5 ఏళ్ళు ఇక కన్నీళ్ళు గారుతూ ఉంటారు ఒప్పలించి పప్పు కాసుకుంటారు ఇక అందుకనే ఇప్పుడు ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయట ఇక మరి ఏ కోళ్ళగా వస్తే మనకు పని అవుతుందో
ఎవరు నిమ్మల మనసులో ఎవరు పని చేయగలుగుతారో అనేది కనిపెట్టుకొని ఇప్పటికైనా జర కన్ను తెరిచి ఓట్లేయ్యి. వస్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి అటుగా. సరే, అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీల నియామకం పూర్తి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు. ఏఐసిసి చీఫ్ ఖర్గేతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ. ఎందుకంటే మరి ఇక ఇప్పుడు జర ఎవరు హుషారుగా ఉండి ఎవరు జర రపా మీ నర్సే తాత కనుక జనాలకు పోయి లీడర్ల కాడికి పోయి రప్ప ఎట్లా ఆడిస్తుంటో ఇప్పుడు అట్లా ఆడిస్తేనే ఇప్పుడు డీసీసీ అట్లా ప్రతిపక్షాల మీదకి ఎవరు నోరు ఉరుగుల పెట్టిస్తారు, ఎవరు చిటికెలు వేస్తారు, ఎవరు ఆరుబారార్చుకుంటారు, ఎవరు సోషల్ మీడియాలో మూత మోగిస్తారు, గాళ్ళకే డీసీసీ వస్తుందట. దాని అర్థం అదే అంటారు చూడు, ప్రతిపక్షాల ఇవన్నీ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు. అది కథ. ఇక మరి సప్పుడుగా అంట ఇక నా దిక్కు చూడంటే నానపురం దిక్కు చూస్తే కథ ఇంకో తిరిగైద్ది. ఇంకేముంది, ప్రభుత్వం కంటే ప్రజలే నాకు ముఖ్యం. త్రిబుల్ అలైన్మెంట్పై రైతులకు వివరణ ఇవ్వాల్సిందే. త్రిబులార్ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులకు భూమితో భావోద్వేగ సంబంధం ఉంటుందని, ఆ బంధాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. పార్టీ ప్రభుత్వం కంటే ప్రజలే తనకు ముఖ్యమని, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ పనిచేస్తానని చెప్పారు. త్రిబులారు ప్రాజెక్టు వల్ల భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రహదారి వెళ్ళే దక్షిణ భాగంలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ సమస్యపై చాలామంది ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అధికార పార్టీలో ఉన్నప్పటికీ తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి మరి ఈ త్రిబులైన్ కథ, త్రిబులార్ రైతుల కథ ఏ రకంగా ఉంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా ఎరకబడదాము. ఈ లోపైతే చిన్న బ్రేక్ తీసుకొని వస్తా. ఇంత ఛాయస్ కదా ఎమ్మటే వస్తా, చూస్తూనే ఉండదు ఏం నేను. చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం.
అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం, ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్ర వైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389
మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్. రారు ఇక రారి కాతిమా వార్తలు ఏమి నీవు చెప్పుకుందాం రారి. ఇక పోతే ప్రతిదినం అన్నదానం, ప్రతి క్షణం ఆపన్న అస్తం. ఇక చూడు ఒకే ఒక్కడు నిత్యాన్నదాత కంది శ్రీనివాసరెడ్డి పేదల ఆకలి తీరుస్తున్న మానవతామూర్తి. నిత్యం వందలాది మందికి భోజనం, ఆకలి తీర్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు. ఎంతో ఖర్చుతో నిత్యాన్నదాన కేంద్రం, షెడ్డు, నల్లాలు, ఫ్యాన్లు, కూలింగ్ వాటర్ ఏర్పాటు. అన్నదానం అంటే మహాదానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. అలాంటి మహత్తర సేవాగుణం కలిగిన ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు నిస్వార్థంగా గత 4 ఏళ్ళుగా నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 4 ఏళ్ళ పొద్దు సంది. ఎవరు? ఇగో ఈయనే. ఓ పిల్లగా మంచిగా చూపి కెమెరా. ఇగో ఈ పెద్ద మనిషి 4 ఏళ్ళ సంది. ప్రజలే నా కుటుంబం, ఈ ప్రజలే నా ఊపిరి. నాకు దేవుడు 10 రూపాయలు కలిగించే శక్తినిస్తే ఆ 10 రూపాయలలో 5 రూపాయలు ఈ ఆదిలాబాదు జనాల కోసం ఖర్చు పెడతా అని ఈ రకంగా సేవా గుణంతో రోజు ఎంతోమంది, వందలాది మంది అభాగ్యుల, అనాథల, అన్నార్తుల, పేదల, నిరుపేదల కడుపు నింపుతుండు ఈ పుణ్యదాత. అయితే ఆయన పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 4 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం, ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు ఎంతోమంది ఆకలి తీర్చుతూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మహోన్నతమైన సేవా కార్యక్రమం ద్వారా ఎందరో పేదలు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అయితే వందలాది మంది ఏ రకంగా కడుపు నింపుకుంటుర్రో ప్రజాసేవా భవన్లో ప్రజా దర్బార్ పేరిట ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా అంతమంది ఉండరు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ల దగ్గర కూడా అంతమంది ఉండరు. ఎందుకంటే స్వయాన నేను పోయిన ఆడికి, నేను మన తెలంగాణ ఉద్యమకారుడు,
న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చుపెట్టే, నికృష్టుల అరికట్టే ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్ని పట్టుకుపోయిన మైపాల్ యాదవ్ ఆయన మనసుకు నచ్చితేనే పనిచేస్తాడు. అగో గసవంటి మరి తెలంగాణ ఉద్యమ నాయకుడిని కూడా పట్టుకపోయినా ఆయన కూడా పరిశాన్ అయిపోయిండు. అరే ఏది కావచ్చు, ఆయనే అన్నాడు, అరే ఒక కలెక్టర్ ఆఫీస్లో ఇంత జనం కనపడరు, ఒక మంత్రి దగ్గర ఇంత జనం కనపడరు, ఒక ఎమ్మెల్యే దగ్గర ఇంత జనం కనపడరు, ఒక ఎంపీ దగ్గర ఇంత జనం కనపడరు. కానీ ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, ప్రజాసేవా భవన్లో, ప్రజా దర్బార్లో ఎంతమంది పేదోనికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చే పేరు కంది శ్రీనివాసరెడ్డి పేరు. ఇక రకరకాల కాగితాలు చేత పట్టుకొని రకరకాల సమస్యలతోటి ఎటువాయ మా కంది సీనన్న, ఎక్కడ వాయ మా కంది సీనన్న, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కాదా సదా శివయ్యా అన్నట్టు, ఎటు చూసినా నీ రూపేనయ్యా శ్రీనయ్యా, మాకు ఏదైనా ఆపతి వస్తే నువ్వే గదయ్యా, నీకే చెప్పుకుంటామయ్యా అని ఇవ్వాలి. మోతాదు సంచులలో ఆ కాగితాలు వేసుకుంటారు. ఇగో మాకు ఈ సమస్య ఉంది సారు, ఇగో మాకు ఈ సమస్య, ఇగో మాకు ఈ సమస్య, ఇగో మాది గిది, ఓ మాది గిది, ఇగో గిట్లా ఈ రకంగా. అంటే ఒక మంత్రుల కాడ కూడా లేని జనజాతర ప్రజాసేవా భవన్లో, ప్రజా దర్బార్లో ఈ రకంగా మూత మోగుతుందంటే దాని అర్థమైంది. మచ్చలేని అచ్చమైన స్వచ్ఛమైన మనసు గల్లోడు, సువిశాల హృదయం గల్లోడు, సుగుణాల ఉదయం లెక్క ఆయన ఆ రకంగా జనాలకు సేవ చేస్తుండు. ఎవరి మనసు నొప్పియకుండా అమ్మా, అక్క, చెల్లె, అన్న, తమ్మి, చిన్న, కన్న ఈ రకంగా ఆయన మాటల్లో ఆ ఆప్యాయత కనపడుతున్నది. ఆయన మాటల్లో ఆ ఆప్యాయత కనపడి ఆ రకంగా జనాలకు వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇవాళ వందలాది మంది ప్రజా దర్బార్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, వాళ్ళ సమస్యలు తశ్వ అవుతున్నాయి. కాబట్టి అట్లా జాతర నడుస్తుంది ప్రజా దర్బార్లో. ఇక వచ్చిన జనం ఖాళీగా పోవద్దు, కడుపు నింపుకొని పోవాలనేదే మరి ఈయన కంకణం కట్టుకుంటూ, అందుకే ఆయన వచ్చిన ప్రతి మనిషికి కడుపు నిండా బువ్వ పెట్టి మళ్ళా ఆ భోజనం కూడా నాణ్యమైన భోజనం, ఆషామాషి భోజనం కాదు, నాణ్యమైన భోజనం పెట్టి అన్నదాత సుఖీ భవ అని పబ్బతి పట్టి దండం పెట్టి ఆయనకు దీవెనార్తి అందించి పోతురు జనం. ఇంత రామసకదనంగా ఆయన సేవలో ముందు నడుస్తూ అన్నదాన పంపిణీ కేవలం ఆహార సరఫరా కాదు, అది మానవతా విలువల వికాసానికి ప్రతీక. కంది శ్రీనివాసరెడ్డి ఇది ఒక బాధ్యతగా కాక ఒక ఆత్మీయ కర్తవ్యంగా భావించి కొనసాగిస్తుండడం ఎంతో హర్షణీయము. అతని సేవా మనోభావం, సమాజం పట్ల ఉన్న ప్రేమ, తన సంపదను ఇతరులతో పంచుకోవాలనే దృక్పథం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. నిస్వార్థంగా పేదలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఉచితంగా అన్నదానం చేస్తూ మానవతా విలువలను చాటుతున్నారు.
అన్నం పెట్టడం అంటే కేవలం ఏదో ఓ ముద్ద ఇచ్చినట్టు కాదు, గుండె నిండా మంచి సంకల్పంతో తన నిత్యాన్నదాన కేంద్రంలోనే ఒక వ్యవస్థను ఏర్పరిచి నడిపిస్తున్న మహానుభావుడు కంది శ్రీనివాసరెడ్డి. ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన వారికి శుభ్రమైన ప్లేట్లు. ప్లేట్లు అంటే గుర్తుకొచ్చింది, ఆయన ఒక మాట అన్నాడు మొన్న పోతే, ఈ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, పేపర్ ప్లేట్లల్లో ఆ ఉడుకుడుకు ఉడుకుడుకు కూర వేసుకుంటే ఇక అందులో ఉన్న ఇప్పుడు అంతా ఇక మరి అంతా కెమికల్ కథ నడుస్తుంది కదా, అవి రిలీజ్ అయ్యి జనాలకు మళ్ళా ఆరోగ్యం దెబ్బతినకుండా స్టీల్ ప్లేట్లు సంపాదించి పెట్టిండు వాళ్ళ కోసం. అబ్బా, అసలు మైపాల్ యాదవ్ అయితే పరిశాన్ అయిపోయిండు. ఏం తాత, అరే పేపర్ ప్లేట్లు కూడా పెట్టకుండా 100 స్టీల్ ప్లేట్ తెప్పించి, అంటే ఈ రకంగా అసలు ఎంత ఆయనకు పేదల పట్ల సమాజం పట్ల ఎంత అవగాహన ఉన్నది, ఎంత మానవత్వం ఉన్నది ఆయన గుండె నిండా. ఇట్లాంటి మనిషిని నేను ఏడ చూడలేదు తాత. ఓడిపోయినాక కూడా ఎమ్మెల్యేగా కొద్దిపాటి తేడాతోటి ఓడిపోయినా కూడా జనాల కోసము ఇంత సేవ చేస్తుండంటే నిజంగా పబ్బతి వచ్చిండు మైపాల్ యాదవ్. చేతులు కడుక్కోవడానికి నల్లాలు, తాగడానికి కూలింగ్ వాటరు, ఫ్యాన్లు అమర్చిన షెడ్డు కింద భోజనం ఇంతలా పేదలను అపురూపంగా చూసుకుంటున్నారు. కాబట్టి ప్రతిరోజు 1 గంట నుండి నిత్యాన్నదాన కేంద్రం వద్దకు పేదలు 100ల సంఖ్యలో తరలి వస్తారు. 1 గంటకు మాపడం పువ్వ స్టార్ట్ అయింది. సరే ఓలోలు నా సొంటోళ్ళు చేతనై చేతగాక ఇక గాడ ఏదో దవాఖానా పక్కపోతే రిమ్స్ దవాఖానా ఉంది. రిమ్స్ దవాఖానాకు వచ్చిన వాళ్ళు పాపం హోటళ్ళల్లో తినాలంటే 100. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇక ఒకరికి ఆపద వచ్చిందంటే ఆ మనిషి అంటే 4-5 వస్తారు అనుకో. ఇప్పుడు ఆ 4 మనుషులు పోయి హోటల్లో తినాలంటే ఎంత అవుతుంది ఖర్చు? సరే తక్కువ 100 పెట్టు, 100 పెట్టు, 500 ఖర్చు అయినట్టేగా. అయితే ఆడికి వచ్చిన జనాలు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, ఇక్కడెక్కడనో భూమి పెడతారని తెలిసింది అయ్యా అంటే కొత్తోళ్ళు కొంతమందికి ఏమి ఎరికే, ఇక్కడెక్కడనో భూమి పెడతారని తెలిసింది అయ్యా అని ఇట్లా ఆటోలను ఆ పక్కపొంటి షాప్ వాళ్ళను అడుగులు పెడతారట. పాపం వాళ్ళు ఇగో ఇక్కడనే కంది శ్రీనివాసరెడ్డి ఆఫీస్ ఉందామా, పోయి కడుపు నిండా తిండిరాపోయి అని తోలుతారట. ఇక అందులో కొంతమంది ఇక ఇట్లా జనాలు ఈడ కంది శ్రీనివాసరెడ్డి ఆ ప్రజాసేవా భవన్లో భూమి పెడతారు అనేది ఎరుకుంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారట, గిట్నే ఎవరైనా కొత్తగా దవాఖానకు వస్తే ఏం బాధపడకూరు బిడ్డ, ఆకలి అయితే ఇగో ఈయనే పక్కనే ఉంది, ఆయన కడుపు చదవకుండా కంది శ్రీనివాసరెడ్డి ఈడ ఆఫీస్ ఉంది, ఆడికి పోయి తినరాపోరు బిడ్డ అని వీళ్ళు తినొచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకు ఏమైనా గిట్నే దవాఖానకి ఏదైనా పని మీద వస్తే వాళ్ళకి చెప్తారట. మేము పరిశాను. ఇక మా మనవడు మైపాల్ యాదవ్ అయితే ఒకటే నాకు అర్ధగంట సేపు నవ్విండు. అమ్మ తాత నిజంగా బాబా అంటే జనాలకు కూడా ఒక భరోసా వచ్చింది. ఆదిలాబాద్కు ఏ పని మీద పోయినా కడుపు నిండా భోజనం రావచ్చు, ఆడ అసలు డోకే లేదు అనే కాడికి వచ్చింది కథ. ఇక పోతే కంపెనీలు కూడా చుట్టుపక్కల బుడ్డ కంపెనీలు ఏమున్నాయట, అందులో పని చేస్తూ బువ్వే తెచ్చుకోరట. ఊరి అమ్మ చిత్రం చల్లకుండా నేనైతే 4 ఏళ్ల పొద్దు సంది కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో బోధింటున్న తాత అంటుండు. ఓ అమ్మ 4 ఏళ్ల సంది అక్కడ పని చేసుకుంటుండు, తమాషగా ఏళ్ళగానే వచ్చి ఇక్కడ బోధింటుండు. అంటే చూడురి. ఇక ఇంకోటి ఏంటంటే బీహార్ వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల పనిచేసే కూలీలు ఉన్నారు. పాపం వాళ్ళు కూడా
వాళ్ళు కూడా వచ్చి ఆడ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపోతారు. నేను మొన్న పోయి మైపాల్ యాదవ్ నేను మొన్న ఇటడ సంగతి ఏం కదా అని పోయి మైకు ముంగర పెట్టినాం. ఓ పిల్లగా ఏ ఊరి మీది ఎటడ సంగతి ఎప్పటి నుంచి వస్తున్నావు, ఎటడ ఈ క్యాంపు కార్యాలయం ఎవరిది, మీకు బువ్వ ఎవరు పెడుతుర్రు, నువ్వేం పని చేస్తావు అని అడిగితే వరకు ఆ మగోనికి తెలుగు వస్తలేదు. వాళ్ళు ఒక 20 మంది దాకా లైన్ కట్టిర్రు. వాళ్ళు బీహార్ వాళ్ళట. ఏంది వీళ్ళకి తెలుగు వస్తలేదు ఏంది ఏం కదా అంటే ఫోన్ అట్నే కొడుతుంది. వీళ్ళు మహారాష్ట్ర బీహార్ బీహార్ వాళ్ళు కూడా ఉండరు, బీహార్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మరాఠీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరాఠీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇక మరాఠీ వాళ్ళకి ఏమో కొద్దిగా అటు ఇటు తెలుగు వస్తుంది కొద్దిగా, కానీ బీహార్ వాళ్ళకు తెలుగు వస్తలేదు. వాళ్ళు 20 మంది లైన్ కట్టారు. అంటే ఏసంటోడైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏదన్నా పని మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా కడుపు నిండా బువ్వ తినిపోవాలి. లేదా చుట్టుపక్కల ఎక్కడ పని చేసినా, లేకపోతే పల్లెటూరుకి వెళ్ళి ఏదన్నా పని మీద వచ్చి పట్టణానికి వచ్చినా, హైదరాబాద్కి వచ్చినా వాళ్ళు కూడా నా కాడికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా బువ్వ తినిపోవాలి. ఏ గట్టినే పుసుక్కున 100 మంది వంటలే దాదాపు 10 మంది దాకా ఉన్నట్టు. కూరగాయ కోస్తోళ్ళు, వాళ్ళు వీళ్ళు, గిన్నెలు కడుగుతోళ్ళు, గిలాసాలు కడుగుతోళ్ళు, అది తీస్తోళ్ళు, ఆ ప్లేట్లను తీస్తోళ్ళు, ఆయన చేస్తోళ్ళు 10 మంది దాకా ఉన్నట్టు దాదాపు. ఇక ఈ కథ ఇట్లా నడుస్తుంది. మైపాల్ యాదవ్ ఏం చేసిండు, ఒక బుడ్డ పోరగాళ్ళు ఆ పోరగాళ్ళకు మైకు పెట్టిండు. ఆ పోరగాళ్ళు కూడా ఎవరిది, నువ్వు ఏడికి వచ్చినావు, ఎవరు పెట్టిరు నీకు అన్నము, ఎవరు చేస్తున్నారు, ఆ అన్నదానం కార్యక్రమం ఎవరు చేస్తున్నారు పిల్లగా అని ఆ బుడ్డ పిల్లగాని మందలిస్తే సీనన్ను అంటుండు. బుడ్డ పోరగాడు గింతే ఉండు ఆ పోరాడు. ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు కొడుతుంది మొత్తం ఆదిలాబాద్లో. ఇంకో బుడ్డ బుంజిని మందలు ఇచ్చిండు. యశవంతోడు అమ్మ కంది శ్రీనివాసరెడ్డి అంటే మంచోడు. అంటే ఈ రకంగా జనాల గుండెల్లో నాటుకపోయింది కంది శ్రీనివాసరెడ్డి. నేను కొద్దిపాటి తేడాతో ఓడిపోయినా నాకు ఇప్పుడు ఏం అవసరం, సామాజిక సేవలో ముందుండాలనే ఆలోచన ఆయనకి ఇప్పుడు అసలు ఉండవలసిన అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది. కానీ ఆయన నేను జనాల కోసమే బతుకుతా, ఈ ప్రజలే నా కుటుంబము, జనాలు నన్ను కొద్దిపాటి తేడాతోటి కొంచెం ఇదైనా కదా నాకెందుకు చూస్తా, మళ్ళీ ఎలక్షన్ల ముందర వస్తా అని ఆయనే అమెరికా పోలే. కొద్దిపాటి తేడాతోటే నేను ఓడిపోయినా కదా అని ఆయన సామాజిక సేవలు బంధు పెట్టలే. కానీ ఇవాళ ప్రతి నాలుక మీద కంది శ్రీనివాసరెడ్డి పేరు నాట్యం ఆడుతుంది. ఆయన మాకు ఒక దేవుడు. ఒక ఆయన అంటుండు, అలానే ఆ వీడియో కూడా బాగా తిరుగుతుంది సోషల్ మీడియాలో, మీరు కొట్టుర్రు ANN న్యూస్ అని కొడితే మీకు షార్ట్స్లో పోతే దొరుకుతుంది. అది మానవ రూపంలో ఉన్న దేవుడు మా కంది శ్రీనివాసుడు, మానవ రూపంలో ఉన్న దేవుడు మా కంది శ్రీనివాసుడు. భగవంతుడు ఎట్లా వస్తాడయ్యా అంటే మానవ రూపంలోనే వస్తాడు అని ఎంత రామసకథనంగా చెప్పి పాట పాడిండో ఆయనే. మాటల్లో వినయం, చేతల్లో ప్రేమ. వినయంగా మాట్లాడే నేత, నిత్యం ప్రజల మధ్య తిరిగే నేత. ఇప్పుడు ఈ మాటకు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు, గుండె మెత్తదనమే, గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. నేను ఇలా కోటీశ్వర్ని,
నేను ఇలా వందలాది మందికి సేవ చేస్తున్నా, ఎంతోమంది నన్ను తలుసుకుంటుర్రు, కొలుసుకుంటుర్రు, నా పేరును కీర్తిస్తుర్రు అని ఎక్కడ కూడా ఆయనకు చిన్న పోరగాడు మందలిచ్చినా మాట్లాడే తత్వం అనేది. అందుకనే వినయంగా మాట్లాడే నేత, నిత్యం ప్రజల మధ్య తిరిగే నేత, అన్నదానంతో ఆకలితో ఉన్నవారికి భరోసా ఇచ్చే నేత, ఈ 3 లక్షణాలకు నిజమైన చిరునామా కంది శ్రీనివాసరెడ్డి. వాస్తవం ఈ మాట ఏరే పార్టీలు కూడా అంటున్నారు. ఏరే పార్టీలు కూడా ఏమంటున్నారు అంటే, నిజంగా కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోయినాక ఇక ఇక్కడ ఉండడు అనుకున్నారు జనాలు. మేము కూడా అనుకున్నాం ఏరే పార్టీలో ముచ్చట ఈ కథ. కానీ ఆయన ఎక్కడ పోలేదే, జనాల మధ్యలోనే ఉంటుండు, ఇంకా ఎక్కువ సేవలు చేస్తుండు, ఇంకా ఎక్కువ జనాలతోటే మమేకమయ్యి ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఒక్క సమస్యకు ఆయనే పరిష్కారం చూపిస్తుండు అని చెప్తురు. సీనన్న అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే కంది శ్రీనివాసరెడ్డి గత 4 ఏళ్ళుగా నిరంతరంగా నిత్యాన్నదానం చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆయన సేవయాత్ర మాత్రం ఆగలేదు. ఇక మొత్తానికైతే ఇక మరి ఏళ్ళ అయింది చెప్పుకుంటే, ఇది ఇంకా 7 రోజులు చెప్పినా ఓడవని చరిత్ర ఆయనది. ఇంకా కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా కూడా జనాలు ఇంకా ఏమనుకుంటున్నారు, మళ్ళొక నాడు పోతా మీకు రామస కథనంగా వినిపిస్తా, చూస్తూనే ఉంటుంది మన నేను. ఇక మరి ఏళ్ళ అయింది కాబట్టి ఇక మరి చిన్నగా చదువుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొదువుకంగా 8:30కు మర్చిపోకురే, యాది పెట్టుకొని చూడుర్రి, తగ్గేదేలే. ఉంటా శనార్థి.